టీవీ5 నాయుడు అలియాస్ టీటీడీ నాయుడు గారికి సంబంధించినటువంటి అంశంలో కీలక పరిణామం మరొకటి చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే, ఒక మహిళ, ఆమె పేరు అదంతా కోర్టులో పిటిషన్లో వేసి ఉన్నది. కానీ నేను ఇంతకుముందే చెప్పాను, లైంగిక బంధాలకు సంబంధించిన అంశం కానీ, లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాల్లో కానీ మహిళల పేరుని చెప్పకుండా ఉండటం, బయట పెట్టకుండా ఉండటం అన్నటువంటిది నైతికత, చట్టబద్ధం కూడా. కాబట్టి ఆమె పేరు నేను ప్రస్తావించట్లేదు. ఆమె తాజాగా రాజేంద్ర నగర్ కోర్టుని ఆశ్రయించారు. ఏమని అంటే, ఫిబ్రవరి 28వ తారీఖున 7:30 గంటలకి నాకు కొన్ని వీడియోస్, ఫొటోస్ పంపించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఆస్ట్రేలియా, కెనడాల నుంచి అప్లోడ్ అయినవి. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి సర్క్యులేట్ చేస్తున్నారు మీడియా ప్లాట్ఫామ్స్లో. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అబ్జెక్షనబుల్ కంటెంట్ని అప్లోడ్ చేశారు. అది నా ప్రతిష్టని దెబ్బతీస్తూ, నన్ను మానసికంగా కృంగదీస్తోంది. అనేక అకౌంట్స్ నుంచి ఇదంతా అప్లోడ్ అయినవి. దానివలన మానసిక ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వాటన్నిటినీ నిషేధించండి, తీసివేయించండి అంటూ దీంట్లో కొన్ని సంస్థల పేర్లను మెన్షన్ చేసుకొచ్చారు. దేశాభిమాని, ఏ ట్రూ ఇండియన్ యూట్యూబ్ ఛానలు, ద న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానలు, టీమ్ ప్రశ్న ఇన్స్టాగ్రాము, లాఫింగ్ యోగి అఫీషియల్ ఇన్స్టాగ్రాము, వైఎస్జే షఫీ 7 ఇన్స్టాగ్రామ్, వైఎస్ 2.0 ఫేస్బుక్, తుని అసెంబ్లీ మీడియా మ్యాటర్స్ ఫేస్బుక్, రెడ్ టీవీ తెలుగు యూట్యూబు, జగనన్న కనెక్ట్స్ యూట్యూబు అండ్ కిషోర్ టాక్స్ యూట్యూబు. వీటన్నిటిలో కూడా వీళ్ళు దాని మీద వీడియోలు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దీనివల్ల సర్క్యులేషన్స్ ఉన్న వీడియో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్, మార్పుడు కంటెంటు. కాబట్టి నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మానసికంగా వేదనకు గురి చేస్తున్నది. కాబట్టి వాటన్నిటిని తొలగించాలి, తక్షణం నెసరీ యాక్షన్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ కట్టి కేసు నమోదు చేసి విచారించాలి అన్నటువంటిది. దీంతో ఇప్పుడు రాయదుర్గం పోలీసులు ఈ వ్యవహారం మీద కేసు నమోదు చేశాం. 2వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని ప్రకటించారు.